ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు నాయన కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని, గ్రహించుకుని, మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా బ్రతుకుతూ పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చేత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించడానికి దయ చూపించమని, కృప చూపించమని, కనికరించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంతవరకు చక్కని పాటలు పాడి దేవుని స్తుతించి మహింపరిచి ఘనపరిచినటువంటి సోదరీమణులకు, సోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం పేరు దేవుడు అత్యాచారాలను ఆపలేడా. దేవుడు అత్యాచారాలను ఆపలేడా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయండి. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ కూడా ఎన్నో అత్యాచారాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతోమంది అత్యాచారాలకు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా, వరుసలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయితే బయటకు వచ్చేవి కొన్నే, బయటికి రానివి ఎన్నో. అవునా? బయటకు వచ్చేవి కొన్నే. కొంతమంది అత్యాచారాలకు గురైన వారు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు, న్యాయం జరుగుతుందని. కొంతమంది పరువు పోతుందని సైలెంట్గా ఉండిపోతూ ఉంటారు. కొంతమంది పరువు పోతుందేమో, రేపొద్దున ఈ విషయం అందరికీ తెలిస్తే మా పిల్లకి పెళ్ళి అవ్వదేమో అని భయంతో కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కొంతమంది న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, కొంతమంది ఎందుకు వచ్చిన గొడవ, మనం దీన్ని పెద్దది చేసుకోవడం ఎందుకు, దీనివల్ల మనకు న్యాయం జరగదు అని కొంతమంది ముందుగానే సైలెంట్ అయిపోతున్న వారు చాలామంది ఉన్నారు. పీడారు. అయితే ఇలా ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతోమంది అత్యాచారాలకు గురవుతున్నారు కదా.
మరి దేవుడు అనేవాడు ఉంటే కాపాడాలి కదా. దేవుడు అనేవాడు ఉంటే ఈ అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా ఆపాలి కదా అని కొంతమంది హేతువాదులు, నాస్తికులు ప్రశ్నిస్తున్నారు. ఏమండి, అత్యాచారం చేసిన తర్వాత ఈమెను బ్రతకనిస్తే మన పేర్లు ఎక్కడ బయట పెడుతుందో అని తర్వాత ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. అత్యాచారం చేసిన తర్వాత మరలా హత్య కూడా చేసి చంపేస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి కదా, ఇన్ని నేరాలు జరుగుతున్నాయి కదా, ఇన్ని అత్యాచారాలు, ఇన్ని హత్యలు జరుగుతుంటే మరి దేవుడు దేవుడు అంటున్నారు కదా మీరందరూ. మరి ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దేవుడు వీటన్నిటినీ ఆపాలి కదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనకు కూడా నిజమే కదా అనిపిస్తుంది. నిజమే కదా, మరి దేవుడు ఆపాలి కదా అనిపిస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఆపాలి అంటే ఆపలేడండి. సర్వశక్తి గలవాడు దేవుడు, ఆయన ఆపగలడు. మరి ఎందుకు ఆపట్లేదు అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రపంచంలో మొట్టమొదటిగా అత్యాచారానికి గురైన ఒక స్త్రీ ఉంది, ఒక ఆవిడ ఉంది. ఆవిడెవరో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఆదికాండం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండము 34వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండము 34వ అధ్యాయం 1-2 వచనాలు. అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హామోరు కుమారుడుకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. ఎవరిమే? దీనా. ఎవరి కుమార్తె? యాకోబు గారి కుమార్తె. అవునా? యాకోబు గారు అప్పటి వరకు వేరే పద్దనరాము అనే ప్రాంతంలో బ్రతికారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? కానాను దేశానికి వచ్చారు. కానాను దేశంలో షెకెము అనే ఒక ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. ఏమండి, ఈ షెకెము అనే ప్రాంతంలో ఉన్నటువంటి కుమార్తెలు, స్త్రీలు ఎలాంటి వారో చూడడానికి దీనా గారు వెళ్ళారట. అప్పుడు ఆ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా చూడండి, ఆ దేశమును ఏలిన హివ్వీయుడైన హామోరు అనే ఒక వ్యక్తి ఆ దేశాన్ని ఏలుతున్నాడట, ఆ ప్రాంతాన్ని. హామోరు కుమారుడుకు షెకెము. ఏమండి, ఆ ఊరు పేరు కూడా షెకెమే. ఆ హామోరు అనే అతను కుమారుడు కూడా షెకెమే. హామోరు కుమారుడైన షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు గారు కుమార్తె అయినటువంటి దీనా గారిని ఇదిగో షెకెము అనే ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. ఏమండి, ఏ ధైర్యంతో చేస్తుంటాడు అత్యాచారం? ఏమండి, వాళ్ళ నాన్న ఆ ఏరియా అంతటిని కూడా పరిపాలిస్తున్నాడు. ఆ షెకెము అనే ప్రాంతానికి ఒక అధిపతిగా ఉన్నాడు కనుక ఏం చేసినా మా నాన్నగారు చూసుకుంటారు. అది అతని ధైర్యం. ఈరోజు ప్రపంచంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయంటే చేసే వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? చిన్న చిన్న వ్యక్తులు కాదు. ఏమండి, పెద్ద పెద్ద బడా బాబులు కొడుకులు అత్యాచారాలు చేస్తారు, తర్వాత హత్యలు చేసేస్తారు. చాలా సులువుగా, చాలా సునాయాసంగా చేస్తారు. ఏంటి వాళ్ళ ధైర్యం అంటే మా నాన్న అధికారంలో ఉన్నాడు. ఏమండి, మా నాన్న ఏం చేస్తాడు? దీన్ని మాఫీ చేసేయగలడు, నాకు ఏ విధమైన శిక్ష పడకుండా నన్ను కాపాడగలడనే ధైర్యంతో ఈరోజు చాలామంది అత్యాచారాలు చేసేస్తున్నారు పిల్లరా. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. ఇక్కడ అత్యాచారానికి గురైనటువంటి దీనా ఒక భక్తిహీనుడు కుమార్తె, ఒక భక్తిపరుడు కుమార్తె. ఏమండి, భక్తిహీనుడు కుమార్తె అయితే కాదు. మరి ఎవరు?
దేవుడంటే భయము భక్తి కలిగి ఎంతో విశ్వాసం కలిగి ఎంతో నీతిగా నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి యాకోబు గారి కుమార్తె. ప్రియమైన దేవుని పిల్లలు, యాకోబు గారు ఎలాంటి వాడు చూస్తారు ఒకసారి. ఈ యాకోబు గారు ఎలాంటి వాడో చూద్దాం ఒకసారి. ఇదే ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం పక్క పేజీలోనే, వెనక తిప్పండి ఒక పేజీ. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను నేను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరంటే ఇతను? యాకోబు గారు. దేవునితో ఒక రాత్రంతా పోరాడి గెలిచినవాడు, దేవుని చేత ఆశీర్వాదం పొందినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేవాడు, దేవునికి మొట్టమొదటగా ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఇలాంటి యాకోబు గారి కుమార్తె ఏమైపోయింది ఏమండి? ఒక అత్యాచారానికి గురైపోయింది. ప్రియమైన దేవుని వల్ల ఏమండి, ఒక రాత్రంతా దేవునితో ఏం చేశాడట? పోరాడాడట. ఏంటి పోరాటం? ఏంటి? నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనివ్వను, నీ ఆశీర్వాదం కావాలి నాకు, నీ దీవెన కావాలి నాకని దేవునితో పోరాడి గెలిచాడట. ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి ఒక భక్తిపరుని కుమార్తె ఏమైపోయింది? అత్యాచారానికి గురైపోయింది. అలాగే ఈ యాకోబు గారు ఇంకా ఎలాంటి భక్తి కలిగిన వాడో మరొక మాట మనం చూడగలిగితే, సంఖ్యాకాండం 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతను దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. తీసిరమ్మా సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21. అందరూ చూడాలి, జాగ్రత్తగా వినాలి. ఆయన అంటే ఎవరు? దేవుడు. యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. యాకోబులో ఏ దోషమో కనుగొనలేదు. పోనీ యాకోబు గారు ఏమైనా దోషం చేశాడా? ఎవరికైనా ద్రోహం చేశాడా? ఎవరికైనా అన్యాయం చేశాడా? ఎవరికైనా మోసం చేశాడా? అంటే అలాంటివేమీ చేయలేదు. యాకోబులో ఏ దోషమును చూడలేదు. ఏ విధమైన దోషం లేదు యాకోబు గారిలో. ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ అన్నా యాకోబు అన్నా ఒకటి. యాకోబు గారి పేరునే ఇశ్రాయేలుగా మార్చాడు కదా దేవుడు. కాబట్టి ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే యాకోబు గారిలో దోషమో లేదు, వంకరతనమో లేదు. పోనీ ఇతని తండ్రి ఇదిగో ఈ పలానా ద్రోహం చేశాడు గనక, పలానా అన్యాయం చేశాడు గనక, పలానా అక్రమం చేశాడు గనక, పలానా దారుణానికి వడిగట్టాడు గనక ఇదిగో అందుకే ఇతని కుమార్తె అత్యాచారానికి గురైంది అనటానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అవునా? ఇప్పుడు అప్పుడప్పుడు మనం కొంతమందిని సమాజంలో చూసి అనుకుంటాం, ఇదిగోండి ఇతను పలానా వాళ్ళకి ద్రోహం చేశాడు అందుకే ఇతని కుటుంబం ఇలా సర్వనాశనం అయిపోయిందని అంటూ ఉంటాం. ఏమండి ఇప్పుడైనా అన్నారా? విన్నారా? పోనీ పలానా అతనండి ఇదిగో పలానా వాళ్ళకి చాలా మోసం చేశాడండి, అన్యాయం చేశాడండి, అందుకే వాళ్ళ కుటుంబం అంతా ఇలా పాడైపోయిందని చెప్పుకుంటూ ఉంటారు.
పోనీ అలాంటివి ఏమైనా ఈ యాకోబు గారు చేశారా అని ఆలోచిస్తే అలాంటివి ఏమీ చేయలేదు. దేవుడే, సర్వశక్తి గల దేవుడే యాకోబు గారి కోసం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చూడండి ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉంది. మరలా ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరదనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మరి దేవుడు అతనికి తోడై ఉన్నప్పుడు మరి ఆయన కుమార్తె మరి అత్యాచారానికి గురవుతున్నప్పుడు మరి దేవుడు ఆపాలి కదా, కాపాడాలి కదా, మరి తోడుగా ఉండాలి కదా అనే అనుమానాలు, ఆలోచనలు మనకు కూడా కలుగుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళు. అవునా? ఎవరికైనా వస్తాయి. మరి భయభక్తులు కలిగి బ్రతుకుతున్న భక్తిపరుడు కుమార్తెకే మరి కాపుదల లేదంటే భక్తిహీనుల కుమార్తెలకి కాపుదల ఏముంటుంది అనే ఆలోచన మనకి వస్తుంది. అందుకే హేతువాదులు, నాస్తికులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు, దేవుడు ఉంటే మరి ఈ అత్యాచారాలేంటి, ఈ హత్యలేంటి, ఈ ఘోరాలేంటి, నేరాలేంటి, ఈ ప్రపంచం అంతా ఎందుకు ఎలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది? మరి దేవుడు ఉన్నాడా, అసలు కళ్ళు మూసుకున్నాడా అని చెప్పి రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే ఈ యాకోబు గారు ఇంకా ఎలాంటి వాడు మరొక మాట మనం చూడగలిగితే, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 13. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 13. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఏమండి? యాకోబును ఏం చేశాడట? దేవుడు ప్రేమించాడట. యాసావును ఏం చేశాడు? ద్వేషించాడట. యాకోబును ఎందుకు ప్రేమించాడు, యాసావును ఎందుకు ద్వేషించాడు అదొక పాఠం, అది తర్వాత ఒక రోజు మాట్లాడుకుందాం. అయితే యాకోబును ఏం చేస్తున్నాడో దేవుడు ప్రేమిస్తున్నాడట. మరి యాకోబును ప్రేమించినప్పుడు మరి యాకోబు కుటుంబానికి కాపుదలను ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దండి? ఇప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నామండి. ఇప్పుడు మనకి ఏదో మన కుటుంబంలో ఎవరికో సడన్గా ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చి మరణించారనుకోండి, మనం ఎలా ఆలోచిస్తాం? అప్పుడు నేను ఎంత భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాను కదా, నా కుమారుడిని దేవుడు కాపాడాలి కదా, లేదా నా కుమార్తెని దేవుడు కాపాడాలి కదా, ఏంటి కాపాడలేదేంటి అని ఒక రకమైన అనుమానం మనకి వస్తుంది. అవునా? ఏదైనా ఒకవేళ ప్రమాదానికి గురయ్యారనుకోండి మన బిడ్డలే, అప్పుడు ఏమనుకుంటాం మనం? దేవుడిని అంత భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి బ్రతుకుతున్నాం కదా, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు, మా పిల్లోడికి ఎందుకు ఇలా జరిగింది, మా పిల్లకి ఎందుకు ఇలా జరిగింది, దేవుడు కాపాడలేదు ఏంటి అని మనకే అనుమానం వస్తుంది. మరి ఇక్కడ దేవుడు యాకోబును ప్రేమిస్తున్నాడట. మరి యాకోబును ప్రేమించినప్పుడు యాకోబు బిడ్డలను కూడా మరి దేవుడు ఏం చేయాలి? కాపాడాలి కదా. కాపాడాలా వద్దా? కాపాడాలి. మరి కాపాడలేదేంటి ఇక్కడ? కాపాడలేదు. ఎందుకు కాపాడలేదు? అలాగే బైబిల్ గ్రంథంలో మరొక భక్తిపరుడు కుమార్తె కూడా అత్యాచారానికి గురైంది. ఆవిడెవరో చూద్దాం ఒకసారి. మరొక భక్తిపరుడు కుమార్తె కూడా అత్యాచారానికి గురైంది. ఆవిడెవరో చూద్దాం ఒకసారి. చూడండి, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి ప్రియులారా. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆమె, నా అన్న నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దావీదు గారి కుమార్తె. ఇప్పుడు పేరేంటి? తామారు. ఏమండి? ఇప్పుడు పేరేంటి? తామారు. ఎంతమంది మీకు తామారులు ఉన్నారు బైబిల్లో? 4 తామారులు ఉన్నారు. ఏమండి? ఈ తామారు అనే ఆవిడ తన అన్నతో మాట్లాడుతుంది. ఏమంటుందో చూడండి. నా అన్న నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా అవమానమును నేనెక్కడ దాచుకుందును, ఇశ్రాయేలీయులకు తగదు. ఏమండి? ఎవరో బయట వాళ్ళకి తగ్గుతుంది ఇది. ఎందుకంటే వాళ్ళకి దేవుడు కానీ, దేవుని శక్తి కానీ, దేవుని సంకల్పం కానీ, దేవుని సామర్థ్యం కానీ వాళ్ళకి తెలీదు. కాబట్టి నీకు దేవుడు ఏంటో తెలుసు, దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుని సామర్థ్యం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో నీకు తెలుసు. నువ్వు ఇశ్రాయేలీయుడు నువ్వు. కాబట్టి ఇది ఇశ్రాయేలీయులకు
తగదు. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు. ఇలాంటి జార కార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును? నీవును ఇశ్రాయేలీలో దుర్మార్గుడమగుదువు. నువ్వు కూడా ఏమైపోతావు? ఇశ్రాయేలీలో దుర్మార్గుడు అయిపోతావు. కాబట్టి ఇలాంటి జార కార్యం నువ్వు చేయొద్దు. ఇలాంటి నీచ నికృష్టమైన కార్యక్రమం నువ్వు చేయొద్దు. ఎందుకంటే నువ్వు నాకు అన్నయ్య అవుతావు, నేను నీకు చెల్లినవుతాను. కాబట్టి ఇలాంటి నీచ కార్యం నువ్వు చేయొద్దు, ఇలాంటి జార కార్యం నువ్వు చేయొద్దు అని చెబుతూ, అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వెనక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో సైనించాను. ప్రియమైన దేవుని పిల్లరా, అన్నయ్య వరస అయినోడు ఎవరిని పాడు చేసేస్తున్నాడు? చెల్లెలు వరస అయిన ఆవిడ్ని పాడు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు కూడా సమాజంలో వరసలు లేవు. ఇంకా ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, వయసుతో సంబంధం లేదు. ఇంకా ఆ క్షణికమైన సుఖం కోసం, ఆ తుచ్చమైన కోరిక తీర్చుకోవడం కోసం ఈరోజు ఎంతోమందిని అత్యాచారాలు చేసేస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ సమయంలో అయ్యో ఇది పాపం కదా, ఇది భయంకరమైన నేరం కదా అనే ఆలోచన వారికి రావట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమండి ఈ తామారు తండ్రి అయినటువంటి దావీదు గారు ఏమైనా భక్తిహీనుడా? ఏమండి దావీదు గారు ఏమైనా భక్తిహీనుడా అండి? ఎంత భక్తిపరుడో చూస్తారు ఒకసారి దావీదు గారు. చూడండి, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. దావీదు గారు ఎంత భక్తిపరుడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే 13 సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గై కొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. తీసిరమ్మా, అందరూ చూడాలి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? సమూయేలు గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? సౌలు గారితో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గారితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను నువ్వేం చేసావు? గైకొనకుండా అవివేకపు పని చేసావు. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. నీ రాజ్యాన్ని ఇశ్రాయేలు మీద సదాకాలం ఉంచుటకు దేవుడు ఏం చేశాడట? ఆలోచన చేశాడట. అయితే నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యం నిలవదు అని చెబుతూ ఎవరి గురించి చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు దావీదు గారి గురించి చెప్తున్నాడు చూడండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఎవరైనా? దావీదు గారు. తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఎవరయ్యా అంటే దావీదు గారు. ఏమండి దావీదు గారికి ఉన్నటువంటి మనసు ఏంటట? దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనసు కలిగిన వాడు దావీదు గారు. ఏమండి తన చిత్తాన్ని నెరవేర్చుకునేవాడు కాదు దావీదు గారు. తన ఇష్టాలను నెరవేర్చుకునేవాడు కాదు దావీదు గారు. తన కోరికలు నెరవేర్చుకునేవాడు కాదు దావీదు గారు. ఎలాంటి వారట? దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు దావీదు గారట. కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. యెహోవా అతన్ని ఏం చేస్తాడు? తన జనుల మీద అధిపతినిగా నియమిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దావీదు గారి మనసు ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి అలాగే దావీదు గారి మనసు ఏంటో మరొక మాట మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22.
తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. దేవుడు దావీదు గారి కోసం ఇస్తున్న సాక్ష్యం చూడండి ఎలా ఉందా. ఏమండి, దేవుడు ఎవరి కోసం ఇస్తున్నాడు సాక్ష్యం? దావీదు గారి కోసం ఇస్తున్న సాక్ష్యం. మరలా తరువాత అతన్ని తొలగించి, ఎవరిని తొలగించి? సౌలు గారిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పరిచాడట. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు గారు ఎలాంటి వాడు? నా ఇష్టాన్ని నెరవేర్చే మనుషుడు, తన ఇష్టాలు నెరవేర్చుకునే మనుషుడు కాదు. నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. తన ఉద్దేశాలు నెరవేర్చుకునేవాడు కాదు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నా ఇష్టాలు నెరవేర్చేవాడు. అంటే దావీదు గారి భక్తిపరుడేనా? దావీదు గారి భక్తిపరుడేనా? భక్తిపరుడే. మరి భక్తిపరుడు అయినటువంటి దావీదు గారు కుమార్తె అయిన తామారుని, ఇదిగో దావీదు గారు గర్భాన పుట్టినటువంటి ఒక వ్యక్తి పాడు చేస్తుంటే మరి దావీదు గారు కుమార్తెను మరి కాపాడాలి కదా. దావీదు గారిని బట్టి అయినా కాపాడాలి కదా, యాకోబు గారిని బట్టి అయినా దీనాన్ని కాపాడాలి కదా. మరి ఎందుకు కాపాడలేదు దేవుడు అని మనం ఆలోచించాలి ప్రియులారా. ఏమండి, దేవుడు మరి ఎందుకు కాపాడలేదు? ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు కూడా ప్రపంచంలో చాలామంది భక్తి పరుల కుమార్తెలు మరి అత్యాచారానికి గురవుతున్నారు, భక్తిహీనుల కుమార్తెలు కూడా అత్యాచారానికి గురవుతున్నారు. ఏమండి, ఈరోజు చాలామంది ఏమండి మానసిక రోగులు ఉంటారు కదా కొంతమంది, అలాంటి వారిని కూడా పాడు చేస్తున్నారు చాలామంది. కొంతమంది గుడ్డి వారిని కూడా పాడు చేస్తున్నారు, కొంతమంది పిచ్చి వాళ్ళని కూడా పాడు చేస్తున్నారు. మరి ఇంతమందిని ఎలా పాడు చేస్తుంటే మరి దేవుడు ఏమీ చేయట్లేదేంటి? ఏమండి, దేవుడు ఆపాలి కదా, దేవుడు కాపాడాలి కదా అని మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు యేసుక్రీస్తు వారి ద్వారా. ఆ మాట మనం చూడగలిగితే చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మను, చాలండి, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు. జంతువులను గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పలేదు. ఏమండి, జంతువులను గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పలేదు, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. అంటే మనిషి అనేవాడిని ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు అనమాట, నమ్మకూడదు. చాలామంది ఏం చేస్తారంటే పెదనాన్నే కదా, లేకపోతే చిన్నానే కదా, బాబాయే కదా, లేకపోతే అన్నయ్యే కదా, లేకపోతే మనకు దగ్గరోడే కదా, మన బంధువే కదా, మన స్నేహితుడే కదా అని ఇలా చేస్తాడేంటి అని నమ్మి ఏమంటే పిల్లల్ని వారికి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. లేకపోతే మీ ఇంట్లో ఉంచండి, ఈ రోజుకి మేము ఉదయం వచ్చి తీసుకెళ్తామని అక్కడ పెడతా ఉంటారు. ఏమండి, ఈలోపు ఏదైనా జరగరాంది జరిగితే తర్వాత బాధపడతా ఉంటారు. అవునా? అందుకే మనుష్యులను గురించి జాగ్రత్త పడుడి అంటే మనిషి అనేవాడిని నమ్మకూడదు. ఏమండి, మనిషి అనేవాడిని ఎవరిని కూడా నమ్మకూడదు, నమ్మి మన బిడ్డలను వాళ్ళ చేతిలో పెట్టకూడదు. అలా పెట్టడం వలన ఈరోజు ఎన్నో అత్యాచారాలు అనేవి జరిగిపోతున్నాయి. దీనా గారు అత్యాచారానికి గురయ్యారు, తామారు గారు అత్యాచారానికి గురయ్యారు. అయితే ఇక్కడ యాకోబు గారు కానీ దావీదు గారు కానీ దేవుణ్ణి దూషించడం కానీ, దేవుని మీద సనగడం కానీ, దేవుని విడిచిపెట్టేయడం కానీ ఏమన్నా చేశారండి? చేశారా? చేయలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే మన నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది అని అనుకున్నారు తప్ప ఇది దేవుడు కాపాడలేదు అని దేవుడి మీద ఏమీ నింద వేయలేదు. ఇప్పుడు యాకోబు గారి కుమార్తె ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళటం ఎవరు తప్పు? అది ఆమె తప్పు. అవునా? ఇప్పుడు దేశం వచ్చింది కొత్తగా, ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మనుషుల మనస్తత్వాలు ఎలాంటివో తెలియదు కదా. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న స్త్రీలు ఎలాంటి వారో చూడడానికి వెళ్ళడం అంత అవసరమా? కాదు కదా. ఇప్పుడు తప్పు ఎవరిది? ఆవిడదే తప్పు. ఏమండి,
కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. మనం ఎవరో రమ్మన్నారు కదా అని ఎక్కడికో బీచ్కి వెళ్దాం, ఫంక్షన్కి వెళ్దాం, ఏమంటే కూల్ హోమ్కి వెళ్దాం, లేకపోతే ఎక్కడికో వెళ్దాం రమ్మంటారు. మనం ఎక్కడ పడితే అక్కడికి తొందరపడి వెళ్ళకూడదు. ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మనుషుల వల్ల మనకి ఏమైనా అఘాయిత్యం జరుగుతుందేమో, జరగరాంది జరుగుతుందేమో అని ఆలోచించుకుని జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం మన మీదే ఉంది. అలాగే దావీదు గారి కుమార్తె తామారు గురించి మనం ఆలోచిస్తే, ఈ అమ్మా చెల్లెలైనటువంటి తామారును పంపించు, ఆమె చేతి వంట నేను తినాలనుకుంటున్నానని మరి దావీదు గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు దావీదు గారు ఆలోచించాలి. అక్కడ తామారే ఎందుకు రమ్మంటున్నాడు, ఏమంటే తామారే ఎందుకు వంట చేసి వడ్డించాలంటున్నాడు అని దావీదు గారు అక్కడ ఆలోచించి అక్కడ పంపించకుండా ఉండుంటే ఈ అత్యాచారం జరగకుండా ఉండుండేది. కాబట్టి ప్రియమైన దేవుని వారరా, అంటే దేవుని తప్పేమీ లేదు, ఇక్కడ మనదే తప్పు. ఎందుకంటే మన బిడ్డల్ని మనం ఎక్కడికైనా పంపించినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి పంపాలి. అంటే ఎవరు కూడా వెళ్తుంది, వాళ్ళ నమ్మకస్తులా కాదా, ఎక్కడికి వెళ్తుంది, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ముందుగానే మనం గమనించుకుని గ్రహించుకుని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ఉంటాయి. అందుకే మనుషులను గురించి జాగ్రత్త పడుడి, మనుషుల గురించి జాగ్రత్త పడాలి మనం. ఎందుకంటే ఏమో ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలీదు. కామంతో కళ్ళు మూసుకుపోయి వరసలు చూడట్లేదు, వయసు చూడట్లేదు. ఈరోజు భయంకరమైన అత్యాచారాలు జరిగిపోతున్నాయి ప్రియారు. అందుకే దేవుడు మరొక అద్భుతమైన మాట రాయించాడు. ఆ మాట ఏంటో మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. అంటే పాత నిబంధనలో జరిగినటువంటి సంగతులన్నీ ఎందుకు రాయబడ్డాయి క్రొత్త నిబంధనలు అంటే, బైబిల్ గ్రంథంలో అంటే ఎందుకు రాయబడ్డాయట? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. అంటే అవి చదువుకున్నప్పుడు ఏమో మన బిడ్డలు కూడా ఇలా అత్యాచారాలకు గురవుతారేమో, హత్యలకు గురవుతారేమో అని మనకి బుద్ధి కలగటానికి ఇవన్నీ వ్రాయబడ్డాయి. మనం బుద్ధి తెచ్చుకోవాలి. యాకోబు గారి కుమార్తె అత్యాచారానికి గురైందంటే, దావీదు గారి కుమార్తె అత్యాచారానికి గురైందంటే రేపు నా కుమార్తె గారు అత్యాచారానికి గురవుతుందేమో అని మనం బుద్ధి తెచ్చుకొని మనం జాగ్రత్త పడాలని ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయట. అర్థమవుతుందా? అలాగే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన అన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు వ్రాయబడినవి అన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మనకు బోధ కలగాలి. పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనలన్నీ చదివినప్పుడు మనకి ఏం కలగాలంటే బుద్ధి కలగాలి, బోధ కలగాలి. మనం జాగ్రత్త పడాలనే అవన్నీ వ్రాయించాడు దేవుడు. ఏమంటే దేవుడు కాపాడాలంటే కాపాడలేడండి, కాపాడగలడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. కానీ ఇదిగో ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వమే ఇలా జరిగాయంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చాలా చాలా జాగ్రత్తలు తీసుకుని మన బిడ్డల పట్ల మనం ఎంతో జాగ్రత్త పడాలని దేవుడు ఇవన్నీ వ్రాయించాడు. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు బుద్ధి కలగాలి, మనకు బోధ కలగాలి, మనం జాగ్రత్త పడాలి. అందుకే మనుషులను గురించి జాగ్రత్త పడి. మొన్న ఒక ఆవిడ పాపం నాకు ఫోన్ చేసి బోరు నేడుస్తుంది. ఏంటమ్మా అంటే సొంత తండ్రే కూతుర్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడట వాళ్ళ ఇంట్లోనే. ఏమండి, ఎవరు? సొంత తండ్రే. పోనా ఆ బిడ్డ వయసు ఎంత అంటే 8 సంవత్సరాలు. ఏమండి, గొల్లుని ఏడుస్తుంది ఆవిడ ఫోన్ చేసి. తర్వాత తండ్రి దగ్గర నుంచి తప్పించి అతను ఆ తాతయ్య దగ్గర పడుకోబెడితే ఆ తాతయ్య కూడా అలాగే ప్రయత్నం చేస్తున్నాడట పాడు చేయటానికి. ఆవిడ ఏడుస్తూ ఎవరు నమ్మాలండి, ఎవరికి అప్పచెప్పాలండి బిడ్డలని అని చెప్పి ఏడుస్తుంది ఆవిడ. చూసారు ఎలా ఉన్నాయి రోజులు? ఏమంటే తండ్రే కూతురు పాడు చేసే భయంకరమైన రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. అందుకే మనుషులను గురించి జాగ్రత్త పడి అనేసి, జంతువుల గురించి జాగ్రత్త పడి అనలేదు. జంతువులుగానే ఉన్నాయి, వాటి స్వభావం ఇప్పుడు మారలేదు. దేని స్వభావం దానికి ఉంది, కానీ మనిషి స్వభావం మాత్రం బాగోలేదు ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకే మన బిడ్డల విషయంలో చాలా 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 జాగ్రత్తగా మనం
ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరింటికి పంపకూడదు, ఎవరితోటి తిరగనివ్వకూడదు, ఎవరితోటి మాట్లాడనివ్వకూడదు. ఎంతవరకు మనం ఉంచాలో అంతవరకే మనం ఉంచాలి. మన జాగ్రత్తలు మనం ఉంటే ఇదిగో ఇలాంటి అఘాయిత్యాలు, ఇలాంటి భయంకరమైన కార్యక్రమాలు జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి అత్యాచారాలు అనేవి దేవుడు ఆపాలంటే ఆపగలడు. అయితే మన చేతిలో ఉన్నది మనమే ఆపుకోవాలి, మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. మన చెప్పు చేతుల్లో మన బిడ్డలు ఉంచుకోవాలి. ఎవరిని నమ్మకూడదు, ఎవరి దగ్గరికి పంపకూడదు. వీలైనంత వరకు మన అదుపులోనే ఉంచుకుని మనమే ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా మనమే తీసుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనమే ఉండాలి తప్ప ఎవరిని నమ్మి ఎవరికి అప్పగించకూడదు. ఏదో ఘోరం జరిగిపోయిన తర్వాత మనం బాధపడటం కాదు, జరగకముందే మనం ఆలోచించుకుని జాగ్రత్త పడితే అది మన కుటుంబానికి మంచిది, మన బిడ్డలకు మంచిది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేమందరం కూడా ఆలోచన చేస్తాం నాయన. మరి ఇదిగో తండ్రి, మేమందరం కూడా మనుషులను గురించి జాగ్రత్త పడాలని, మనిషి స్వభావం ఈరోజు భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిందని, మేమందరము కూడా మా బిడ్డల పట్ల ఎంతో జాగ్రత్త కలిగి మేమందరం కూడా వ్యవహరించాలని కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి. మేమందరము కూడా ఆ విధంగా మరి జీవించడానికి సహాయం చేయండి. అందుకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, మీ చిత్తానుసారంగా నడిపించండి. మమ్మల్ని అందరినీ కూడా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి మీరిచ్చే నిత్యరాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.